ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు కృపామయుడ దైవం మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రకంలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నేను ప్రభు నిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచే ప్రభు. నిలబడేవారు మేము కానీ మాట్లాడేది నీవు. నేను ప్రభు మా ముందు నేను మాట్లాడించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 9:1-7 ఇలాగ వ్రాయబడి ఉన్నాను. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఎలాగూ నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనను కలగవు అని అంటున్నాడు. మనము వేదన పడుచు ఉంటాము. ఎందువలనంటే పౌలు గారు ఈ పత్రిక వ్రాశారు. ఆయన దేవుని కోసం తెలియని గురించి వారందరూ కూడా వేదన పడుచున్నారు. అంటే సువార్త అంటే తెలియని వారు, సువార్త అంటే ఏమిటని తెలియని వారు, వారందరి గురించి ఈ పౌలు గారు వేదన పడుచున్నారు. దేవుడు అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు, దేవుని అంటే ఎరిగిన వారు చాలామంది ఉన్నారు. మనమంటే తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాం కాబట్టి దేవుని యందు మనము ఎదుగుచున్నాము, వాక్యం మాట్లాడుచున్నాము, అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. కానీ ఇవి తెలియని వారు చాలామంది ఉన్నారు. వారందరి కోసము కూడా పౌలు గారు బాధపడుచున్నారు. నా హృదయంలో మానని వేదన కలవనంటున్నాడు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధము ఆడుట లేదని అంటున్నాడు. మనం క్రీస్తునందు మనం ఏమి చెప్పి ఉండాలి? నిజమే చెప్పి ఉండాలి. ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. మనం నిత్యమును కూడా దేవుని కొని అబద్ధం ఆడితే మనకి శిక్ష విధింపబడుచున్నది. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదని. పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఎవరి యందు సాక్ష్యం ఇవ్వాలి? పరిశుద్ధాత్మ యందు సాక్ష్యం ఇవ్వాలి. మనం ఎప్పుడూ కూడా సాక్ష్యమును కలిగి ఉండాలి. మన సాక్ష్యము లేకోకుండా మనము ఏమాత్రమును కూడా బ్రతకలేం. ఎందుకంటే మనకి దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఉపకారములను దేవుని యందు మనము సాక్షులమై ఉండాలి. దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. ఎలాగూ సాధ్యమైన ఎడల దేహమందు నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను అన్నాడు. క్రీస్తునందు ఏమై ఉండాలి? మనము శాపగ్రస్తులమై ఉన్నాము. కానీ మనం క్రీస్తులో పరిశుద్ధాత్మను పొందుకుని క్రీస్తులో మనం ఎదిగి మనం క్రీస్తులోనే లోబడి ఉండాలి. మనకి క్రీస్తు తప్ప వేరొకటి లేదు. వీరు ఇశ్రాయేలుల దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, ఆర్భాచారములను, వాగ్దానములను వీరివి. ఏంటయ్యి? ఇశ్రాయేలుల ధర్మపుత్రతత్వమునకు మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానం, చారులదను వాగ్దానము వీరిది అని అంటున్నాడు. ఇశ్రాయేలులకే కాదు, ఇశ్రాయేలులు నడిపించిన యెహోవా దేవునికే కాదు, ప్రతి ఒక్కరికి నిబంధన ధర్మశాస్త్రమును కూడా కలిగి ఉండాలి. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకపోతే మనకి శ్రమ. మనము ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. అయితే దేవుని మాట తప్పిపోనట్టు కాదు. ఇశ్రాయేలుల సంబంధులందరూ కూడా ఇశ్రాయేలులు కారు. అంటే ఇశ్రాయేలుల సంబంధులందరూ కూడా ఇశ్రాయేలులు కారు అని చెప్పుచున్నాడు. కానీ దేవుడు మనకి ప్రతిదీను కూడా కలగజేసి ఉన్నాడు. మనకి అబ్రహాము దేవుడై ఉన్నాడు, ఇస్సాకు దేవుడై ఉన్నాడు, యాకోబు దేవుడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ పొందుకుని మనము దేవునిలో మెలగాలి. అంతేగాని దేవుని పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయలేము. అబ్రహాము సంతానం అయితే మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలెనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం మీదిటికి సమయమును వచ్చిన అప్పుడు శారా కుమారుడును కలుగును. అయితే దేవుని మాట తప్పిపోనట్టు కాదు, కానీ ఇశ్రాయేలుల అబ్రహాము సంతానమైన పిల్లలందరూ కూడా దేవుని యందు లోబడి ఉన్నారు. మనము
ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? అబద్ధమును దుఃఖమును కలుగుచుంటది, వేదన కలుగు, కానీ క్రీస్తునందే నిజమే మాట్లాడాలి. పరిశుద్ధాత్మ నా మనసాక్షి అయి ఉండాలి. మనమైతే దేహ సంబంధులమై సహోదరుల కోసం వేరయ్యి శాపగ్రస్తులము కాదని. మనం దేవుని ఎడల మనము శాపగ్రస్తులము కాదు. దినమెల్లా దేవునిని మనము స్తుతిస్తూ ఉండాలి. మనం ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునిని విడిచిపెట్టకూడదు. మనకి ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో దేవుడిచ్చే దీవెనలు, కానీ తప్పక దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండెను గాక. ఆమేన్. ప్రార్థించు. స్తుతులు పైన పైన హసనుడమైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ఇరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేనారు ప్రభు, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానాలు దయచే ప్రభు, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, దేశాలని మా సంఘాలను కాపాడమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభా అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. గడిచిన నెలంతా కాచి కాపాడి నాయన ప్రభా, నేను ఈ నెలలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభా, సంవత్సరం అంతా 12 నెలలు కాచి కాపాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రం చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా దేశాలను, మా సంఘాలను, ఎవరెవరైతే ఏ చేతి పనులైతే జీవించుతున్నారు ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చు ప్రభా. ఎంతోమంది ప్రభా మనశ్శాంతి లేకున్నారు ప్రభా, మనశ్శాంతిని దయచే ప్రభా. నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూయందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారిపైన, విరిచిన వారిపైన సదాకాలం నీ కృప తోడై ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.